బీఆర్ఎస్ త్వరలో ఖాళీ అవుతుందన్నారు మంత్రులు. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వాలను కూలుస్తున్న బీజేపీకి ఫిరాయింపులపై మాట్లాడే నైతికత లేదని ఫైర్ అయ్యారు. తాము ధర్మం తప్పలేదని, ప్రభుత్వ సుస్థిరత కోసమే కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నాయన్నారు మంత్రులు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు తీర్చిదిద్దుతామన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎంతో మాట్లాడి శాలరీ వచ్చేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యటించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జడ్చర్లలో 118 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ లో మిగిలేది 4-5 ఎమ్మెల్యేలేనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ లో చేరుతారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందన్నారు. 2018 ముఖ్యమంత్రి అయినప్పుడు 88 సీట్లతో అధికారం వస్తే ఆ రోజు ఆ గాలిలో కూడా నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు ముగ్గురు ఎంపీలకు గెలిచినాం. ఇవాళ నువ్వు 7 సీట్లు డిపాజిట్ పోగొట్టుకొని నీ పార్టీనే లేదు. ఇక విలీనం కాకుండా ఏం చేస్తారు? ఒక 4-5 తప్ప అందరు వస్తారు, అందరూ విలీనం అవుతారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు కూల్చిన బీజేపీకి ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. కులగణనపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. కరీంనగర్ లో శాతవాహన యూనివర్సిటీలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం. తెలుసు, నిన్న మొన్నటి దాకా దేశంలో మొత్తం లెక్క తీసి ఎంతమంది శాసనసభ్యులు ఎన్ని ప్రభుత్వాలు కూడగొట్టిరో దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా. కులగణన జీవోతో పాటుగా దానికి సంబంధించి బీహార్ అధికారులను వాళ్ళ మిగతా దాని మీద ఒక స్టడీ జరుగుతూ ఉంది. ఎన్నికల కోడ్ వల్ల జాప్యం జరిగింది. వెంటనే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి ఈ రోజు కూడా ఒక సమావేశం ఉంది. దాంతో పాటుగా కులగణన, బలహీన వర్గాలకు మిగతా అందరికి కూడా న్యాయం జరగాలనే ఆలోచనతో ఆ అంశానికి కట్టుబడి ఉంది. అడవిలో పుట్టి పెరిగిన తనకు అడవులంటే చాలా ఇష్టమన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. వెంకటాపురం మండలం ఎర్రిగట్టమ్మ దగ్గర ఎకో టూరిజం పార్కును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ కూడా అంకిత భావంతో పనిచేద్దాం. మరి మొక్కలలో ఎలాంటి కల్మషం ఉండదు. అదే రకంగా ప్రేమను పంచడంలో, ప్రజల్ని ప్రేమించడంలో, మరి మంచి పని చేయడంలో ఒక చెట్టును ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఎదుగుదామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణను విద్యా నిలయంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరులో కొత్తగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు శ్రీధర్ బాబు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు ఎంపీ వంశీకృష్ణ. కస్తూర్బా స్కూల్ కు అన్ని విధాల సహాయం అందిస్తారని చెప్పారు. మాకంటే అందరికంటే ఎక్కువ రీతిలో మీరు ఫలితాలు చూపెట్టే యోగ్యత ఉంది మీ అందరికీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన కార్పొరేట్ స్కూల్స్, అక్కడ ఉన్న పబ్లిక్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల కంటే ఎక్కువ ప్రతిభ మాలో ఉన్నదని చూపెట్టడానికి మీలో ప్రతిభ ఉంది. మీరందరూ పెద్దగా కష్టపడి పనిచేసి మంచి స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మేడం గారు చెప్తున్నారు. చాలా సంతోషకరం. దానికి కావాల్సినది ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ. స్కూల్ మా తరఫున స్కూల్కి ఏదైనా సహకారం చేయగలిగితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి మళ్ళొకసారి చెప్తూ, కాంగ్రెస్ పవర్లోకి రాగానే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. ఈ డిఎస్సీతో పాటు మరో డిఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. క్వాలిటీ టీచర్స్ ఎంపిక కోసం 2 డిఎస్సీలను నిర్వహిస్తామని తెలిపారు.